హాయ్ బ్యూటిఫుల్స్, ఈరోజు ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ ఛానల్లో జీడిపప్పు చికెన్ ఫ్రై. ముందుగా చికెన్లో సాల్ట్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసాము. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వాడే బ్రాయిలర్ చికెన్ కాదు, ఇది బొంత చికెన్. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యం కూడా. బ్రాయిలర్ చికెన్ అయితే డైరెక్ట్ గా చేసేయచ్చు, కుక్కర్ పెట్టక్కర్లేదు. కానీ బొంత చికెన్ ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి. కుక్కర్ పెట్టేసిన చికెన్ ని వాటర్ తో పాటు వేసేసాము, ఎందుకంటే వాటర్ లోని టేస్ట్ మిస్ అవ్వకుండా. ఇప్పుడు మనం యమ్మీ టేస్ట్ కోసం పెరుగునైతే యాడ్ చేసాము. టేస్ట్ అయితే మటన్ లేదా నాటుకోడి చికెన్ లా ఉంటుంది. ఇప్పుడు తగినంత కారం, అలాగే రోస్ట్ గా వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే అసలైన మజా. టేస్ట్ కోసం అలాగే డెకరేషన్ కోసం నెయ్యి వేసి మనం జీడిపప్పును వేయిస్తున్నాము. సిమ్ లో పెట్టి జీడిపప్పుని కరకరలాడేలాగా రోస్ట్ గా వేయించుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యే లోపు మనం చికెన్ లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఫైనల్ గా జీడిపప్పును వేసి మరి కాసేపు ఫ్రై చేసుకుందాం. కాజు జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పను, ఎందుకంటే మీకు తెలీదా ఏంటి. బై బ్యూటిఫుల్స్.